ఈ ఉద్యమమే లేనప్పుడు మరి దీనికి ఊపిరి పోసినటువంటి ఒక గొప్ప నాయకులు జార్జ్ శ్రీమంతులు గారు. వారు మరి ఢిల్లీలో ధర్నా చేశారు. అనేక చోట్ల క్రైస్తవ జనాంగానంతని కూడా చైతన్యపరుస్తూ అనేక సభలు సమావేశాలు నిర్వహించారు. మరి వారిని వచ్చి వారి మాటలు తెలియపరచవలసిందిగా సహోదరులు జార్జ్ శ్రీమంతులు గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. జార్జ్ శ్రీమంతులు గారు ఎక్కడున్నారండి? జార్జ్ శ్రీమంతులు గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా శ్రీమంతుల జార్జ్కి ఏం చెప్పానంటే, నేను పెద్ద మీటింగ్ అరేంజ్ చేశాడు రాజమండ్రిలో, రాష్ట్ర మీటింగ్. జార్జ్, ఇది టైం కాదు, మనకు టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడే మనం పట్టుకోవాలి అంటే, లేదండి వచ్చేస్తారండి మనోళ్ళు అన్నారు. సరే వచ్చాడు, ఎక్కడ తన గౌరవం తక్కువ మీటింగ్ జరిగింది. ఇది మూమెంట్. ఇప్పుడు పెడితే అలాంటి గ్రౌండ్ 4 సరిపో. అది పెట్టండి, అందరం కలిసి పెడదాం. తర్వాత ఇంకా సుందర్ ఉన్నాడు, బాగా మాట్లాడతాడు. దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, దళిత క్రైస్తవులు ఐక్యత వర్ధిల్లాలి, 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 దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి, 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 దళిత క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలి. ఈ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, ముఖ్యంగా కులం మతం అనే భేదం లేకుండా నేనున్నానని కుమార్ అన్న గారికి నా ప్రత్యేకమైన అందరి తరపున వందనాలు తెలియపరుస్తున్నాను. విజయ్ కుమార్ గారు ఐఏఎస్ గారు, వారు కూడా ఈ మధ్యకాలంలో చక్కని విలువైన వారు ఉపన్యాసాలు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు, అవేర్నెస్ చేస్తున్నారు. వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే నాసా ప్రేమదాస్ గారి యొక్క కుమారులు ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. నేను 2010వ సంవత్సరం నుంచి ఇంచుమించు 16-17 సంవత్సరాల నుంచి ఇదే మూమెంట్ మీద దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఈ జగ్గంపేటే కాదు, ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేకమైన పోరాటాలు, మరి ధర్నాలు, రాస్తారోకోలు, అదే ఢిల్లీలో కూడా జంతర్ మంతర్లో గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర మాకుంది. అదే ఆ సమయంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్న టైంలో అక్కడ మేము ధర్నాలు ఇవన్నీ చేసినప్పుడు, అరెస్టులు జరిగిన సమయంలో కూడా శ్రీ గౌరవ జీవి హర్ష్ కుమార్ గారు వారు ఈ దళిత క్రైస్తవుల అంశం ఈ మధ్యకాలంలో నాయకులు చాలామంది మేమున్నామని అందరూ మీలో నుంచి ఒకప్పుడు స్పృహ లేనటువంటి క్రైస్తవులు, స్పృహ లేనటువంటి సమాజంగా ఉన్నాం. ఒకప్పుడు మేము ఎంత చెప్పినా కానీ కొందరు సహకరించేవారు, సహకరించలేని వాళ్ళు సహకరించలేదు. వీళ్ళెవడరా దళిత క్రైస్తవులని తిరుగుతున్నారని చెప్పి మమ్మల్ని హేళన చేసిన వాళ్ళు కూడా పాస్టర్లలో ఉన్నారు. అలాంటి సమయంలో మరి ఈ ఉద్యమానికి సిలైన్ బాటిల్ ఎక్కించినట్టుగా అలాగనే ఊపిరి పోసుకుంటూ చేసిన సమయంలో మరి ఢిల్లీలో కూడా ఒక సందర్భంలో అక్కడ ధర్నా చేస్తున్న సమయంలో మా మీద పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు హర్ష్ కుమార్ గారు నిలబడి అక్కడ వారు ఎంపీగా ఉన్నారు. వారు అక్కడ వారి షెల్టర్ ఇచ్చి చాలా ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసినటువంటి నాయకులు హర్ష్ కుమార్ గారు, వారితో పాటు జేడి శీలం గారు, ఇంకా తదితర నాయకులందరూ కూడా
ఈ దళిత క్రైస్తవుల అంశం గురించి ముందుకొచ్చి మాట్లాడారు. అయితే ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే వక్తలు చాలామంది ఉన్నారు, అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ప్రభుత్వాలు కూడా తీర్మానాలు చేసినాయని కూడా ఎవరెవరు చేశారన్నది కూడా కొత్తగా చెప్పక్కర్లేదు. కానీ ఒక విషయం మాత్రం నేను చెప్పి నేను ముగిస్తాను. మనమందరం సంఘటితం అవుదాం. ఇలాంటి రాజకీయ పలుకుబడి ఉన్న వారికి బాగుగా సబ్జెక్ట్ ఉన్నటువంటి నాయకులు వీరితో పాటు ఈ మధ్యకాలంలో మందా కృష్ణ గారు కూడా మన లైన్లోకి వచ్చారు. వారు కూడా కులమని లేకపోతే వర్గభేదం అన్నది లేకుండా అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే ఈ పని జరుగుతుంది. ఎవరికి వారు వేరుగా మాత్రం ఎవరి దారిది అన్నట్టుగా పోతే మనం ఎప్పటికీ కూడా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించుకోలేం, దళితులకు మత స్వేచ్ఛ తెచ్చుకోలేం. ఇప్పటికీ కూడా పాస్టర్స్ ఫెలోషిప్లు కూడా వారు గతంలో మేము చేసినప్పుడు చాలా ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు పాస్టర్స్ ఫెలోషిప్లో కూడా ఒక కదలికలు వచ్చినాయి. మేము కూడా మీతో ఉన్నామని అందరూ కలిశారు. దళితులు కలిశారు, కాపులు కలిశారు, రెడ్లు కలిశారు, చౌదరులు కలిశారు. వీళ్ళందరూ ఎవరంటే క్రైస్తవ్యం స్వీకరించినటువంటి అగ్రకులాలు, దళితులు అందరూ ఏకమై ఇప్పుడు మేమున్నామని ఈరోజు ఇక్కడికి రావటం చాలా నిజంగా మనం అందరూ కూడా గర్వించవలసినటువంటి విషయం. మరి దీనికి నేను మీతో పాటు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే, అందరూ చేస్తూ ఉంటుంటే నేను చాలా చప్పట్లు కొట్టుకుంటున్నాను. ఈ చూసి ఈ ప్రోగ్రాలన్నీ చాలా ఆనందిస్తున్నాను. నా కళ నెరవేరుతుంది, నా దర్శనం నెరవేరుతుంది, నా పోరాటం చల్లారిపోకుండా అందరిలో కూడా ఈ వెలుగు వెలిగింది, వెలిగిస్తున్నారు, దీన్ని సాధించుకుంటున్నామనేటటువంటి ఒక ధైర్యం కూడా నేను కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులని మీ అందరికీ కూడా ప్రభు పేరట నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ, జాతి శ్రీమంతుల ఇండియన్ క్రిస్టియన్ ఫెడరేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా మీకు అందరికీ మీటింగ్ పెట్టినటువంటి మన ప్రియ మిత్రుడు జాన్ వెస్లీ గారికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియపరుస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. బంతిని గట్టిగా కింద గట్టిగా కొట్టాలని చూస్తే ఏం చేస్తుంది, బంతి పైకి లేగుతుంది. అలాగే మనల్ని అణిచివేయాలని, తొక్కివేయాలని పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది. భయపడకండి, ఎక్కడా భయపడకండి. మేమున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను. నేను దేనికి లొంగే మనిషిని కాదు. మీరు చూశారు ప్రవీణ్ పగడాల విషయం. కాబట్టి ఈ విషయంలో నేను 2 సార్లు పార్లమెంట్లో మాట్లాడాను 0 అవర్లో దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ గురించి. కాబట్టి ప్రతి ఊళ్ళో ఉన్న చర్చిలు, ఏ ఊరికి ఆ ఊరు ఖచ్చితంగా మీరు ప్రొసెషన్ చేయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రొసెషన్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన రీతిలో 50 లక్షల మందితో మనం మీటింగ్ పెట్టుకుందాం. అంబేద్కర్ ఆశయాల్లో నడుస్తూ, మన మత స్వాతంత్రం గురించి పోరాడుతూ, మన ముందు భవిష్యత్ తరాలకి భవిష్యత్తును అందిస్తూ మనం ఈ తరం ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గంపేట పెద్దలు, ముఖ్యంగా జాన్ వెస్లీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.